మీ తలరాతను మార్చే గాయత్రీ మంత్రం. దీని వెనుక ఉన్న అసలైన సైన్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు. అందరికీ నమస్కారం. ది పురాణిక్ పాత్ ఛానల్ వీక్షకులకు స్వాగతం. ఈ ఉరుకులు పరుగుల జీవితంలో నిరంతర ఒత్తిడితో, అనారోగ్యాలతో, పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళనతో సతమతమవుతున్నారా? తీసుకున్న నిర్ణయాలు బెడిసికొట్టి ఆర్థికంగా నష్టపోతున్నారా? అయితే మీ సమస్యలన్నింటికీ ఏకైక పరిష్కారం సాక్షాత్తు ఆ సూర్య భగవానుడికే అంకితమైన గాయత్రీ మంత్రం. గాయత్రీ మంత్రం అంటే గుడికి వెళ్లి దేవుడిని ఆస్తులు, అంతస్తులు అడిగే సాధారణ ప్రార్థన కాదు. మన మెదడును ప్రశాంతపరిచి, మన బుద్ధిని సన్మార్గంలో నడిపించి, మన తలరాతనే మార్చేసే ఒక అద్భుతమైన శాస్త్రీయ రహస్యం. అసలు ఈ గాయత్రీ మంత్రం అంతరార్థం ఏమిటి? ఇది మన మెదడుపై ఎలా పనిచేస్తుంది? ఈ మంత్రం మన జీవితాన్ని ఎలా మారుస్తుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఒక 20 ఏళ్ల క్రితం నాటి పాత కంప్యూటర్లో ఇప్పుడున్న లేటెస్ట్ సాఫ్ట్వేర్ రన్ చేయటానికి ట్రై చేస్తే ఏమవుతుంది? ప్రాసెసర్ తట్టుకోలేక సిస్టమ్ వెంటనే క్రాష్ అయిపోతుంది కదా. సరిగ్గా ఇప్పుడు మన మెదడు పరిస్థితి కూడా అలాగే ఉందని నాడీ శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు స్మార్ట్ ఫోన్స్, సోషల్ మీడియా, ఆఫీస్ వర్క్, పనికిరాని ఎన్నో విషయాలు, ఇలాంటి నిరంతర సమాచార విస్ఫోటనంతో మన బ్రెయిన్ ఎప్పటికప్పుడు ఓవర్లోడ్ అయిపోయి తీవ్రమైన ఒత్తిడికి లోనవుతోంది. చిన్న చిన్న విషయాలకే కోపం రావటం, ప్రశాంతత లోపించటం మనం ప్రతిరోజూ చూస్తున్నాం. ఈ సమస్యకు పరిష్కారంగా మన మెదడును అప్గ్రేడ్ చేయటానికి, మనసును ప్రశాంతపరచటానికి మన పూర్వీకులు అందించిన అద్భుతమైన మంత్రమే గాయత్రీ మంత్రం. గాయత్రీ మంత్రం గురించి మనం తెలుసుకోవాల్సిన మొట్టమొదటి నిజం ఏమిటంటే, ఇది ఏ ఒక్క మతానికో లేదా ఒక నిర్దిష్టమైన వర్గానికో పరిమితమైనది కాదు. అదొక కాంతిని, జ్ఞానాన్ని ఆరాధించే విశ్వమంత్రం. ఈ మంత్రం మూలాలను మనం వెతుక్కుంటూ వెళ్తే అది మనల్ని నేరుగా ప్రాచీన కాలం నాటి ఋగ్వేదంలోని 3వ మండలానికి తీసుకువెళ్తుంది. వేల సంవత్సరాల క్రితం విశ్వామిత్ర మహర్షి ద్వారా ఈ మంత్రం మొట్టమొదటిసారిగా మనకు పరిచయం చేయబడింది. ఆయన దీన్ని సూర్యభగవానుడికి, అంటే దేదీప్యమానంగా వెలిగే సవితృదేవుడికి అంకితం చేశారు. ఇక్కడ సూర్యుడికే ఎందుకు అంకితం చేశారు అనేదానికి ఒక అద్భుతమైన అర్థం ఉంది. సూర్యుడు ప్రతిరోజూ ఉదయించి బయట ప్రపంచంలో ఉన్న చీకటిని ఎలాగైతే పారద్రోలుతాడో, ఈ గాయత్రీ మంత్రం మన లోపల ఉన్న అజ్ఞానం అనే చీకటిని అంతకంటే వేగంగా పారద్రోలుతుంది. ఈ మంత్రాన్ని ఒకసారి నిశితంగా గమనిస్తే మనకు ఒక ఆశ్చర్యకరమైన విషయం అర్థమవుతుంది. సాధారణంగా మనం గుడికి వెళితే దేవుణ్ణి ఏమడుగుతాం? ఒక మంచి ఉద్యోగం కావాలనో, వ్యాపారం వృద్ధి చెందాలనో, ఆస్తిపాస్తులు కావాలనో అడుగుతాం. కాని మన ప్రాచీనులు ఇంత పవర్ఫుల్ మంత్రాన్ని సృష్టించి అందులో ఆ భౌతికమైన కోరికలు ఏవీ అడగకపోవటం విశేషం. మరి ఈ మంత్రంలో ఏమడుగుతున్నారు? ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇందులో ఓం అంటే సృష్టికి మూలమైన ప్రణవనాదం, భూర్భువస్వః అంటే మన భౌతిక శరీరం, మన ప్రాణశక్తి మరియు మన ఆత్మ, ఈ మూడింటినీ ఒకే లైన్లోకి తీసుకురావడం. ఇక ఈ మంత్రం యొక్క అసలైన అర్థం ఏమిటంటే, సృష్టికర్త, పాపనాశకుడు అయిన ఆ పరమాత్మ యొక్క తేజస్సును, కాంతిని మనం ధ్యానిస్తున్నాము. ఆ దైవత్వం మా బుద్ధిని సన్మార్గంలో ప్రేరేపించుగాక అని అర్థం. ఇక్కడ ఎక్కడా మాకు డబ్బులివ్వు, పదవులివ్వు అని అడగలేదు. కేవలం నా బుద్ధిని సరైన దారిలో నడిపించు అని మాత్రమే కోరుకుంటున్నారు. మనిషి బుద్ధి సరైన దారిలో ఉంటే తీసుకున్న నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి. ఆ నిర్ణయాలు సరైనవి అయినప్పుడు విజయం మరియు ప్రశాంతత వాటంతటా అవే మన తలుపు తడతాయి. ఒక రకంగా చెప్పాలంటే, ఒక చెట్టు ఆకులకు నీళ్లు పోయడం మానేసి నేరుగా దాని వేర్లకు నీళ్లు పోయడం లాంటిది ఈ విధానం.
ఇక ఈ మంత్రం వెనుక ఉన్న శాస్త్రీయ రహస్యం గురించి మాట్లాడుకుంటే, ఇందులో మన శరీరాన్ని మరియు మెదడును ప్రభావితం చేసే ఒక అద్భుతమైన వాస్తవం దాగి ఉంది. ఆ అసలైన సైన్స్ ఎక్కడుందంటే, మనం ఈ మంత్రాన్ని చదివే విధానంలో ఉంది. ఈ మంత్రాన్ని మనం శ్రద్ధగా ఏకాగ్రతతో చదివేటప్పుడు మనం తెలియకుండానే లయబద్ధమైన శ్వాస తీసుకుంటాం. దీర్ఘంగా గాలి పీల్చుకుని నెమ్మదిగా అక్షరాలను పలుకుతూ గాలి వదులుతాము. ఇలా క్రమబద్ధంగా శ్వాస తీసుకోవటం వల్ల మన శరీరంలో ఉన్న పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ వెంటనే యాక్టివేట్ అవుతుంది. ఇలా జరగటం వల్ల మన గుండె కొట్టుకునే వేగం నెమ్మదిస్తుంది, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ అవుతుంది. ముఖ్యంగా మనకు కోపం, ఒత్తిడి మరియు ఆందోళనను కలిగించే కార్టిసాల్ అనే స్ట్రెస్ హార్మోన్ స్థాయిలు అమాంతం తగ్గిపోతాయి. ఇది ఏ మ్యాజిక్ వల్ల జరగదు, మన శ్వాస మీద మనకు కలిగే నియంత్రణ వల్ల జరుగుతుంది. అందుకే ఈ గాయత్రీ మంత్రాన్ని నిరంతరం జపించడం అనేది ఒక అద్భుతమైన యాంటీ డిప్రెసెంట్గా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది మన మెదడుకు మనం చేసుకునే ఒక ఇంటర్నల్ మసాజ్ లాంటిది. అంతేకాకుండా ఈ మంత్రంలో ఉన్న గొప్ప సైకలాజికల్ ట్రిక్ ఏంటంటే, ఇందులో నా బుద్ధిని అని కాకుండా మా బుద్ధిని సన్మార్గంలో నడిపించు అని సామూహికంగా అడుగుతారు. ఎప్పుడైతే మనిషి నేను అనే ఇరుకైన అహంకారం నుండి బయటపడి మనమందరం బాగుండాలి, అందరికీ విజ్ఞానం కలగాలి అనే విశాల దృక్పథంలోకి వస్తాడో అప్పుడే అతనిలోని మానసిక ఒత్తిడి సగానికి పైగా తగ్గిపోతుందని ఆధునిక మనస్తత్వ శాస్త్రం చెబుతోంది. నాకు మాత్రమే అన్నీ కావాలి అనే సంకుచిత స్వభావం పోయి మనసు ఒక ప్రశాంతమైన సరస్సులా మారుతుంది. ఇంతటి గొప్ప ప్రయోజనాలు ఉన్న ఈ మంత్రాన్ని ఆధునిక జీవనశైలిలో ఉన్న మనం ఎలా వాడుకోవాలి అనేది చాలా ముఖ్యం. ఉరుకులు పరుగుల జీవితం గడిపే ఆధునిక మనుషులకు రోజూ ఒకే చోట కూర్చుని 108 సార్లు జపించే సమయం ఓపిక లేకపోవచ్చు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే, భగవంతుడికి సంఖ్య కంటే కూడా ఏకాగ్రత చాలా ముఖ్యం. మనసు ఎక్కడో పెట్టి యాంత్రికంగా 100 సార్లు చదవటం కంటే పూర్తి ఏకాగ్రతతో అక్షరాలను స్పష్టంగా పలుకుతూ కొన్నిసార్లు చదివినా సరే దాని ప్రభావం మన మెదడుపై ఖచ్చితంగా పడుతుంది. ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే లేదా స్నానం చేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ప్రశాంతంగా కూర్చుని నాభి నుండి శబ్దాన్ని పైకి తీసుకువస్తూ ఒక 11 సార్లు స్పష్టంగా ఈ మంత్రాన్ని జపించండి. ఆ శబ్దం సృష్టించే వైబ్రేషన్స్ ఆ రోజు మొత్తానికి సరిపడా ఒక సానుకూల వాతావరణాన్ని, ఒత్తిడిని తట్టుకునే ఒక ప్రశాంతతను మీకిస్తాయి. రోజును స్టార్ట్ చేసే ముందు మన బ్రెయిన్ను మనం రీబూట్ చేసుకోవడానికి ఈ గాయత్రీ మంత్రం ఒక బెస్ట్ టూల్ అని చెప్పవచ్చు. కాబట్టి ఇది కేవలం ఒక మత ప్రార్థన కాదు, మన జీవితాన్ని సన్మార్గంలో నడిపించే ఒక దిక్సూచి. ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. ఇలాంటి మంచి విషయాలు 10 మందికి తెలియాలంటే దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన ధార్మిక, శాస్త్రీయ మరియు పురాణ రహస్యాల కోసం మన ది పురాణిక్ పాత్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్స్లో అందరూ మనస్ఫూర్తిగా ఓం భూర్భువస్వః లేదా జై శ్రీరామ్ అని కామెంట్ చేయటం మర్చిపోకండి. ధన్యవాదములు.